హాయ్ అండి, అందరూ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో వీడేంటి పొలంలో చీపుతో తుడుస్తున్నారని అనుకుంటున్నారా? ఏం లేదండి, మేము చేసిన లేట్ వల్ల ఈ విధంగా అయితే జరిగిందనమాట. మాకు కొంచెం పని వల్ల బిజీగా ఉండడం వల్ల చూడకపోవడం వల్ల పురుగైతే కొట్టేసి ఈ విధంగా అయితే మొత్తం ధాన్యం అయితే రాలిపోయిందనమాట. ఆహ్, అది ఇప్పుడు మొత్తం చూపిస్తాను చేననేది ఎలా ఉంది ఏంటనేది. సో అందుకని చెప్పేసి తుడుతున్నాను. సో మొత్తానికి ఈ విధంగా అయితే ఉంది. ఒకసారి చూడండి. మొత్తం తుడిస్తే ఇంతైతే వచ్చిందనమాట. ఈ విధంగా అయితే మొత్తం పడిపోయిందనమాట. పురుగొచ్చేసి మొత్తం కొరికేసింది ఎన్నులన్నిటిన. కింద పడిపోయి ఈ విధంగా అయితే ఉందనమాట. సో ఒకసారి చూపిస్తాను ఏంటి కథ ఎలా ఉంది అనేసి. మొత్తం అసలు ఏం లేదనమాట. మొత్తం కోసేసాము మొదటికి, ఎందుకంటే తుడుచుకుందామని. చూసారు కదా, ఇక్కడైతే అసలు ఏం లేదు. ఏదో అక్కడక్కడ ఉన్నాయి అంతే. వాటిని మళ్ళీ మనం తీసి కొట్టాలి. ఇప్పుడు చూపిస్తాను ఇది మాదే ఎలా ఉంది ఏంటనేది. లోపల చూసారా, పైన అయితే ఒకసారి గమనించండి. ఇదిగోండి ఈ విధంగా అయితే ఉందన్నమాట. పైన చూసారు కదా, ఇలా అయితే ఉంది. కానీ లోపల మాత్రం ఒకసారి చూపిస్తాను చూడండి. అదిగోండి చూస్తున్నారు కదా, మొత్తం ఆ ఎన్నులు అనేది మొత్తం కురికిసినాయి అనమాట పురుగులు. ఇవ్వండి ఆ విధంగా అయితే మొత్తం ఉందన్నమాట. చూడండి ఒకసారి ఏ విధంగా అయితే రాలిపోయిందో. అదిగోండి మొత్తం అలాగా ఆ ఎన్నుల పైకి ఎక్కి ఎన్నులు కొరకడం వల్ల ఇలాగ చిన్న చిన్నగా అయితే పడిపోయినాయి అనమాట. మొత్తం ఎక్కడికి చుట్టూరు చేనంతా ఇలాగే ఉంది. ఎక్కడ చూసినా ఇది ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇలాంటి తెగులు అనేది ఇంతకు ముందు వచ్చిందంట, మనకైతే తెలియదు. బట్ ఆ పురుగు ఏంటి ఎలా ఉంది ఏంటనేది ఇప్పుడైతే చూపిస్తానమాట. ఆల్రెడీ చాలామంది తెలుసు. అది ఎక్కువగా పొగాకు అలాగే పిచ్చి గడ్డి మొక్కల్లో గట్ట ఎక్కువగా ఉంటుంది అనమాట పురుగు. అది నల్ల పురుగు అదినా. ప్లస్ ఇంకోటి ఏంటంటే పచ్చ పురుగు అనమాట. ఆ రెండు పురుగులు అనేవి కొరికేస్తున్నాయి. పచ్చ పురుగు అనేదేమో ఆకుల్ని కొరుకుతుంది. నల్ల పురుగు ఉంటుంది కదా, ఒకసారి చూపిస్తాను. ఆ నల్ల పురుగు అనేది ఏంటంటే మొదల్లో ఉండిపోయి ఆ డుబ్బు ఉంటుంది కదా, డుబ్బు కిందకు వెళ్ళిపోయి అది నైట్ టైంలో అలాగే మార్నింగ్ టైంలో వచ్చి మొత్తం చేను అనేది కొరికేస్తుంది అనమాట. చిన్నగా కొరగడం వల్ల అది మొత్తం ఎన్నులన్నీ కింద అయితే పడిపోతున్నాయి. ఒకసారి చూపిస్తాను ఆ పురుగు ఎలా ఉంటుంది ఏంటనేది. అసలు మామూలుగా అయితే పైకి ఇక్కడ వరకు కొయ్యాలి. బట్ ఏంటంటే తుడుచుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేము ఏం చేస్తున్నాం అంటే, ఇంకా మొదటికి అయితే చూడండి ఈ విధంగా అయితే మొదటికి అయితే కోయించేసాం అనమాట. అంటే కింద పడిపోయినవి ఉంటాయి కదా, అవి తుడిచి ఎత్తుకుందామన్న ఉద్దేశంతో అయితే ఈ విధంగా అయితే మొత్తం కోస్తున్నాం అనమాట. చూసారు కదా, ఆ విధంగా తుడుచుకొని మొత్తం ఎత్తుకోవడమే. అందుకని చెప్పేసి కోస్తున్నాం. ఒకసారి చూపిస్తాను ఆ పురుగు ఎలా ఉన్నది ఏంటనేసి. అది చాలా మొదలు ఉంటుంది కదండి, ఆ మొదల్లో అయితే ఉండిపోతుంది అనమాట. ఇదిగోండి ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పచ్చ పురుగు అండి. అందరికి తెలిసిందే. ఈ పురుగు వచ్చేసి ఏంటంటే ఆకుల్ని తింటుంది అనమాట. ఆకులు అయితే వరి యొక్క అవి ఉంటాయి కదా, రెబ్బలు అవి తినేస్తూ ఉంటుంది అనమాట, కొరుకుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నల్ల పురుగు అండి. అది మొదళ్ళు ఉంటాయి కదా, ఆ మొదళ్ళు అయితే దూరిపోయి పైకి ఎక్కి ఆ ఎన్నులను అయితే కొరుకుతూ ఉంటుంది. ఇదిగోండి చూశారు కదా, ఇదిగోండి ఈ పురుగు అనమాట. ఈ పురుగము మొత్తం ఏ మొదల్లో చూసినా 4, 3 అలా పురుగులు అయితే ఉంటున్నాయి అనమాట. అది వచ్చేసి మొత్తం ఎన్నులను అయితే కొరుకుతూ ఉంటుంది. ఇలాంటి డుబ్బులు ఉంటాయి కదా, ఆ డుబ్బు మొదల్లో దూరిపోయి ఉండిపోతాయి అనమాట. చూడండి ఒకసారి కనిపిస్తుంది కదా మీకు. అది ఆ విధంగా అయితే మొత్తం తినేసి డే టైం అంతా అలా లోపలికి వెళ్ళిపోయి లోపలైతే ఉండిపోతున్నాయి అనమాట. అదిగోండి అదొక పురుగు. ఆ కింద ఒక పురుగు కనిపిస్తుంది కదా, అదొక పురుగు అనమాట. ఆ విధంగా అయితే డే టైం మొత్తం ఆ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాయి, కనిపించట్లేదు. ఆ నైట్ టైము అలాగే మార్నింగ్ టైం చల్లబడుతుంది కదా వాతావరణం, ఆ టైంలో పైకి వచ్చేసి అవి మొత్తం ఎన్నులను అయితే కొరుక్కొని అయితే తినేస్తున్నాయి అనమాట. అంటే తినవు, ఏంటంటే కొరగడం వల్ల ఏమవుద్దంటే తినడానికి ప్రయత్నిస్తే కొరగడం వల్ల అది కింద అయితే పడిపోతుంది అనమాట ఎన్నులు అనేవి. సో అదనమాట. ఇది వచ్చేసి నైట్ టైం అలాగే డే టైం చల్లగా ఉన్నప్పుడు అయితే వస్తుంది అనమాట. అది మొదల్లోకి వెళ్ళిపోయి అక్కడ నుంచి అవి నైట్ టైం అంతా పైకి వస్తున్నాయి అనమాట. అలాగా పైకి వచ్చి ఆ ఎన్నులు అనేది జాగా ఒకటి కొరుకుతున్నాయి అనమాట. చూసారు కదా, ఇదిగోండి ఆ పైకి వచ్చేసి అక్కడికి వచ్చి అక్కడ కొరుకుతాయి అనమాట. అక్కడ అలా కొరకడం వల్ల అది ఏమవుతుందంటే ఆ వెన్ను అనేది అలా రాలిపోయి అలా కింద అయితే పడిపోతుంది అనమాట. అదనమాట సంగతి. ఈ సంవత్సరం తీసుకున్న ధాన్యానికి ఈ తెగులు అయితే వచ్చిందండి. మరి అందులో ఏంటండి తీయగా ఉంటుందనో ఏంటో తెలీదు. సో మొత్తం అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే కొడేస్తాం అనమాట. మొత్తం మిగిలింది అంటే పురుగు కొట్టేయగా మిగిలింది ఎన్నులు ఉంటాయి, అవి అయితే ఈ విధంగా అయితే మొత్తం కొడుతున్నాము. ఎన్నులు అయితే ఏం లేవు, మిగిలినవన్నీ వస్తాయి కదని చెప్పేసి ఈ విధంగా అయితే కొడుతున్నాం అనమాట. సో చూసారు కదా, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను.
చూసారు కదండి, ఈ విధంగా అయితే ఉందన్నమాట పరిస్థితి. సో మీ వైపు ఈ సంవత్సరం తీసుకున్న ధాన్యం అనేది, విత్తనాలు అనేది ఏ విధంగా ఉన్నాయి ఏంటి నాకు కూడా కింద కామెంట్ ద్వారా అయితే తెలియజేస్తారని అయితే అనుకుంటున్నాను. చూసారు కదండి మా పనులు అనమాట. మా ఇలా ఈ విధంగా అయితే కొడుతున్నాము, ఇంకేం చేసేది ఏం లేదు. ఆ ఎన్నుల్లో కూడా అసలు ఏం లేవు గింజలు, మొత్తం కొట్టినా అసలు రాలట్లేదు అనమాట. అసలు ఉంటే కదా రాలేదు. ఒక వీడియోస్ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.